ఉపాధి ఇస్తున్నాడు 3 కోట్ల మందికి. దాంట్లో మనం, నేను అండ్ మీరు, సో అందరూ హ్యాపీగా ఉన్నావా లేదా? 13,83,000 ఇన్కమ్ అంటే ఒకసారి థింక్ చేయండి, ఇంతకంటే ఇంకేం కావాలి? సో బాలి గారికి థ్యాంక్స్ చెప్తాం మనం అందరం, గౌతమ్ బాలి సార్కి ఒకసారి జోరుగా క్లాప్స్ ఇద్దాం బాలి గారికి. నిన్న ఆల్రెడీ సిద్ధార్థ్ సింగ్ గారి గురించి చెప్పారు. సో సిద్ధార్థ్ సింగ్ గారు, ఓకే నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు చేసిన పని ఏంటో తెలుసా? వెస్టేజ్లోకి రాకముందు చూడండి, సిద్ధార్థ్ సింగ్ గారు ఎలా నెట్వర్క్లోకి వచ్చారంటే, సిద్ధార్థ్ సింగ్ గారికి నెట్వర్క్ అంటే ఫైటింగ్, అసలు ఈ సిస్టమ్ నమ్మడైనా. వాళ్ళ మదరు, మనకి సీనియర్ కంపెనీ ఉంది కదా సార్, మీ సీనియర్ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్ సిద్ధార్థ్ సింగ్ గారు మదర్, తల్లి, తనకి మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను చెబుతూ ఉంది, నువ్వు మార్కెటింగ్ వస్తే బాగుంటావు, మార్కెటింగ్ వస్తే బాగుంటావు, నాకు వద్దు మమ్మీ అని చెప్పేవాళ్ళు. సిద్ధార్థ్ సింగ్ గారు ఏం చేసేవాళ్ళు, సీడీలు ఉన్నాయి కదా, సీడీలు, ఇదివరకు సీడీలు ఉండేవి, ఆ సీడీ వ్యాపారం చేసేవాళ్ళు. షాప్ ఏదో ఉంది, సీడీలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, సేల్ చేసుకుంటూ. సిద్ధార్థ్ సింగ్ గారు ఒకరోజు వాళ్ళ మదర్ ఒక మీటింగ్ జరుగుతుండే, ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఎందుకో తను ఆగిపోయాడు, వేరే కంపెనీలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్ ద్వారా. సో అక్కడ కూడా నచ్చక బయటకు వచ్చేసాడు. అదే టైంలో బాలిగారు కంపెనీ పెట్టారు. బాలిగారు కంపెనీ పెట్టినప్పుడు బాలిగారి దగ్గరికి వచ్చారు. బాలిగారి దగ్గరికి ఎలా వచ్చాడు తెలుసండి, మీ కంపెనీలో నేను ఒక ట్రైనర్గా వస్తా, నాకు జీతం ఇవ్వండి, ఒక 10,000 రూపాయలు శాలరీ ఇవ్వండి, నాకు ఎక్కువ వద్దు, 10,000 చాలు, మీ కంపెనీలో నేను ఒక ఎంప్లాయ్గా వస్తానని చెప్పారు బాలిగారికి. బాలిగారు ఏమన్నారంటే, నువ్వు ఎంప్లాయ్గా కాదు, నిన్ను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను తీసుకుంటాను, నువ్వు ఎంప్లాయ్ లాగానే పని చేయి, నిన్ను నేను డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటానని ఐడి చేసి, బాలిగారు నువ్వు డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేయి, నువ్వు ఎంప్లాయ్గా పనిచేయి, నేను డిస్ట్రిబ్యూటర్ లాగా నీకు ఐడి ఇస్తాను అని తను అలాగే వర్క్ చేయమన్నాడు. తను చేసే పని అంటే వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతున్నాయో ఆ ప్రోడక్ట్ గురించి తను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. బాలిగారు చెప్పింది, ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటారో వాళ్ళకి ఐడీలు ఇవ్వు నీ కింద, అలా నువ్వు ఒక ఎంప్లాయ్ లాగానే చేసుకుంటూ రా అని చెప్పారు. ఫస్ట్ 10,000 కోసం వచ్చిన వ్యక్తి సిద్ధార్థ్ సింగ్ గారు జస్ట్ 6 months, మేబీ 6 or 7 months అంతే, కంప్లీట్ అయ్యే టయానికి 1,00,000 పైన కొట్టిన వ్యక్తి ఫస్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు. జస్ట్ 6 months నాకు తెలిసి. అప్పుడు తన మైండ్లో కనెక్ట్ అయింది, ఇది జాబ్ కాదు, మార్కెటింగ్లో ఏదో పవర్ ఉందని. అప్పుడు కరెక్ట్గా ఆ స్ట్రెచ్ను ఫామ్ చేసుకొని బాలిగారి దగ్గర కూర్చొని కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేశాడు. మరి ఈరోజు మనకలాగే జాయిన్ అయ్యి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకుంటాడంటే సిద్ధార్థ్ సింగ్ గారు, ఒక్కసారి చూడండి, 1,68,04,006 రూపాయలు.